ఆయన ప్రభు తాను వాగ్దానము చేసిన విషయాన్ని ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చెయ్యడు కానీ ఎవడును ఎవరు నశింపకోకుండా అందరూ రక్షించబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. అందరూ సిద్ధపడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ కూడా పవిత్రంగా ఉండాలి, అందరూ కూడా ఏ విషయంలో లోపం లేని వాళ్ళుగా ఉండాలా, అన్ని విషయాలలో పర్ఫెక్ట్గా ఉండాలని యేసయ్య ఆలస్యం చేస్తున్నాడు. ప్రభు పెళ్లి కుమారుడు కూడా ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఏంటి? ఇంకా మన దగ్గర ఏదైనా తక్కువ ఉందా, పొదువుగా ఉందా, సిద్ధపరచుకోవాలా, ఇంకా ఏమన్నా ఇంకా వేరే విషయంలో ఏమన్నా తప్పిపోతానమ్మా, వేరే విషయంలో ఏమన్నా ఇంకా సరి చేసుకోవాల్సింది ఉందా? దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. వీళ్ళందరూ 10 మంది నిద్రపోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు, రావడానికి లేట్ అవుతుందంట, కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నారు. అందరూ పడుకున్నారు, నిద్రపోయారు. ఒక స్వరం వినపడింది, ఒక కేక వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అని ఒక శబ్దం వినపడింది. శబ్దం వినపడేసరికి 10 మంది లేచారు, అలర్ట్ అయ్యారు. అందరూ దివిటీలను వెలిగించే కొద్దీ ఈ ఒక బ్యాచ్ 5 మంది దివిటీలు మట్టుకు వెలుగుతూ ఉన్నాయి, 5 మంది దివిటీలు కూడా వెలుగుతూ ఉన్నాయి. అయితే ఇవి ఇంకా రాత్రి అంతా వెలుగుతూ ఉంటాయా? నూనె అయిపోదా? వీళ్ళ దగ్గర 5 మంది బుద్ధిగల వాళ్ళ దగ్గర ఏమో నూనె సిద్ధంగా పెట్టుకున్నారు. అమ్మో అయిపోతుందేమో, చెప్పలేము, రాత్రి అంతా వెలగాల, చీకట్లో ఉండాలి, కాబట్టి మనము వెలుగుతో ఉండాలా, వెలుగుతో నడిపించబడాలా, వెలుగులో మనము జీవించాలి, కాబట్టి నూనె అయిపోకుండా చూసుకోవాలని వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. బుద్ధి లేని 5 మంది ఉన్నారు, చూసినావా, సరిపోతుంది, రాత్రి కదా ఏం కాదు, ఆయన వచ్చినప్పుడు ఏం కాదు అన్నట్టుగా నిర్లక్ష్యం చేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన వీళ్ళను దాటి వెళ్తా ఉన్నాడు. ఈయన వెనకల ఈ 5 మంది 10 మంది వెళ్తా ఉన్నారు. 5 మంది మటుకు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. 5 మంది దాంట్లో 5 మంది దగ్గర దీపాలు ఆరిపోయాయి. వెలుగుతున్న వాళ్ళు మటుకు పెళ్లి కుమారుతో ఇంట్లోకి వెళ్ళిపోయారు. తలుపు వేసేస్తాడు. అయ్యా అయ్యా ఇంతవరకు వెలుగుతానే ఉన్నాయి మా దీపాలు, ఇప్పుడే ఆరిపోయాయ్యా. ఎవరమ్మా మీరు? నాకు తెలియదే. ఎవరు మీరు? నాకు తెలియదు ఎవరో. యేసయ్య అన్న మాట, ఎవరు మీరు? నాకు తెలియదు, నేను ఎరుగను అన్నాడు. దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, 10 మంది కన్యకులు పాపం చేసినారా, తప్పులు చేసినారా, లోకంలో పడిపోయారా, దుర్మార్గపు పనులు ఏమైనా చేశారా, అక్రమమైన పనులు ఏమైనా చేశారా, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా చేశారా? చెప్పండి, ఏమైనా చేశారా? పాపం ఏమైనా చేశారా? దరిద్రంగా ఏమైనా బ్రతికారా? లోకంలో ఎట్టపడితే వీళ్ళు బ్రతికిన వాళ్ళ? వీళ్ళని దేవుడు దేంతో పోలుస్తాడు? కన్యకలతో పోలుస్తున్నాడు. వీళ్ళు పడిపోయిన వాళ్ళు కాదు, చెడిపోయిన వాళ్ళు కాదు, పతనమైపోయిన వాళ్ళు కాదు, పాపం చేసిన వాళ్ళు కాదు, అక్రమం చేసిన వాళ్ళు కాదు, దరిద్రమైన బ్రతికిన వాళ్ళు కాదు. పవిత్రతను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నారు, నీతిని కాపాడుకున్నారు, అభిషేకాన్ని కాపాడుకున్నారు, అన్నిటినీ కాపాడుకుంటానే ఉన్నారు. వీళ్ళేం చెడిపోయిన వాళ్ళు కాదు. బట్ ఎందుకని ప్రభు వీళ్ళని రిజెక్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయలా? ఎందుకని దేవుడు వీళ్ళను వద్దన్నాడు? లోపలికి ఆయన ఆహ్వానించాలా, పిలుచుకోలే? ఎందుకు? వీళ్ళేం పాపం చేసిన వాళ్ళు కాదు కదా. మనం అనుకుంటాము పాపం చేసిన వాళ్ళు మాత్రమే అనుకుంటాం, పరలోకంలోకి ఎంటర్ గారేమో. వీళ్ళేం పాపం చేసిన వాళ్ళు కాదు కదా, ద్రోహం చేయలా, ఎట్లా పడతాడో బ్రతకలా. మళ్ళీ ఎందుకని వీళ్ళని దేవుడు రిజెక్ట్ చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఒకటి నిర్లక్ష్యం. ఏంటి? నిర్లక్ష్యం చేశారు అంతే. పాపం ఏం చేయలా, దుర్నీతిగా ఏం బతకలా, ఎట్లా పడితే అట్లా జీవించలా. వీళ్ళు చేసిన తప్పేందంటే నిర్లక్ష్యం చేశారు. సరిపోతుందిలే అనుకున్నారు, చాలులే అనుకున్నారు, ఇతరుల మీద ఆధారపడ్డారు, సరిపోతుంది మాకు అనుకున్నారు. కానీ ఇంకొంచెం ఎత్తి పెట్టుకోవాలా, ఇంకొంచెం జాగ్రత్త పరుచుకోవాలి, ఇంకొంచెం సిద్ధపడాలా, ఇంకొంచెం నేను మెలకుగా ఉండాలా. ప్రభు ఆలస్యం చేశాడని కావాలని ఇంకొక ఆప్షన్ ఉంది అక్కడ. ఏంటి తెలిసిన? అమ్ము వాళ్ళు ఉన్నారంట. నూనె ఆ అధ్యాయంలో రాయబడిన ఆ మాటలు, అమ్మువారు ఉన్నారంట. అంటే అమ్మువాళ్ళు ఉన్నారని వీళ్ళకి తెలుసు, తెలిసినా కూడా వీళ్ళు కొనుక్కోకుండా నిర్లక్ష్యం.
ఏం చేశారంట? నిర్లక్ష్యం. తెలుసు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ పోతే నూనె దొరుకుతుంది, ఎట్ట కూడా తొందరపడో పరిగెత్తో కింద మీద పడో తీసుకొని వచ్చి రాత్రి మనం సిద్ధపడతాం. నీకు తెలియదా? ప్రభు కావాలనే ఆలస్యం చేశాడు. పెళ్లి కుమారుడు కావాలనే ఆలస్యం చేశాడు. అయినా వీళ్ళు ఆలస్యాన్ని కూడా క్యాచ్ చేసుకోకుండా, అమ్మ కొంత టైం ఇచ్చినాడు కదా, మనం ఎట్టో కూడా సిద్ధపడదాము, ఎలాగోలా నూనె సంపాదించుకుందాము, ఎలాగోలా మనము నూనెను భద్రపరుచుకుందాము అన్నట్టు లేదు, నిర్లక్ష్యం చేశారు. ఏముంది ఇలా వెలుగులో బతుకుతే చాలే, ఇలా దీటులు ఉన్నాయి కదా, ఇలా వెలుగులో బ్రతుకుదాంలే కొన్ని రోజులు, ఇలా చేతి కింద ఉందాంలే కొన్ని రోజులు, బ్రతిమలాడుకుందాం, వీళ్ళు మనకి ఈరా అయ్యింది. స్నేహితులే వాళ్ళు అనింటారు ముందే, అమ్మ పోయి తెచ్చుకోవచ్చు కదా, ఆడ అమ్ముతున్నారు కదా, తెచ్చుకోవచ్చు కదా ముందు. సరేలే అక్క, మా తెలుసులే, మాది లేదా మేము ఎట్లుండాలో, మాది లేదా మాకు మేము ఎట్లా బ్రతకాలో, మాది లేదా మేము ఎలా జీవించాలో, ఎట్లా నడవాలో మాకు తెలియదా, ఈ పెద్ద భక్తురాలు చెప్పింది మాకు తెలియదా అనుకునింటారు ఈ లైన్ మంది. బుద్ధి లేని వాళ్ళని. ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. దేవుని బిడ్డలారా, బుద్ధిహీనత అంటే నిర్లక్ష్యము అనండి, నిర్లక్ష్యము. జ్వరం వస్తుంది, పక్కన ఒక ఆయన నిలబడి ట్యాబ్లెట్ తీసి చేతిలో పెట్టి, లేదంటే ఆడ పెట్టి వాటర్ పెట్టి ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోతుందంటే సెల్ ఫోన్ ఒత్తుకుంటా, టీవీలు చూసుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా ట్యాబ్లెట్ నిర్లక్ష్యం చేశాడు. ఏమవుతుంది? జ్వరం ఎక్కువ అవుతుంది, టైఫాయిడ్ అవుతుంది, మలేరియా అవుతుంది, డెంగ్యూ అవుతుంది, ఇంకా ఏదన్నా అవుతుంది, చెప్పలేం. నిర్లక్ష్యం చేస్తే, అవునా కాదండి? నిర్లక్ష్యం చేస్తే ట్రైన్ రేపు పొద్దున మనం వేరే ఊరికి పోవాలా, ట్రైన్ పలానా టైం అయిందని తెలుసు. రేపు పొద్దున 5 గంటలకు ట్రైన్, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ పోవాలనుకోండి, లేదంటే నైట్ 12 గంటలకు ట్రైన్ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోవాల్సి ఉంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటా, వీళ్ళతో మాట్లాడుకుంటా, ఆ భోజనాలు ఇట్లున్నాయి, ఈ భోజనాలు అట్లున్నాయి, ఈ భోజనాలు అట్లున్నాయి అని పక్కన ఒక ట్రైన్కి టైం అయిపోయిందమ్మా, ట్రైన్కి టైం అయింది బ్రదర్, కానీ తొందర రెడీ కానీ వీళ్ళ మాటల్లో పడి ట్రైన్ టైం చూసుకునేసరికి కరెక్ట్ 12 అయింది, ట్రైన్ వచ్చేసింది. నిర్లక్ష్యం వెళ్ళిపోతుంది. నిర్లక్ష్యం ఏమవుతుందంటే ప్రమాదం లేక నడిపిస్తుంది. మన నిర్లక్ష్యము ప్రమాదం లేకి తీసుకుపోతుంది. మన నిర్లక్ష్యము, ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే ప్రమాదం పడేస్తుంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే నష్టం లేకి తీసుకుపోతుంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి చాలా పోగొట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్లక్ష్యం, నిదానమే ప్రధానము అలాంటి మాటలు ఇక్కడ పనికిరావు వాక్యం దగ్గర. అర్థమైందా? నిర్లక్ష్యం అనేది చాలా నష్టం తీసుకొస్తుంది దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం అనేది. కాబట్టి ఒకసారి నేను ఏం చేసినానంటే కడప నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళాల. నేను ఇంకొక బ్రదర్ వెనకాల కూర్చున్నాము. బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ అన్నా పెట్రోల్ ఉందా బండ్లో అన్నాడు. ఉందన్నా. కొంచెం దూరం పోయినా నాకు డౌట్ వచ్చింది, ఉందో లేదో. పెట్రోల్ బంక్ దాటి వెళ్ళిపోయా. మళ్ళీ చూద్దాంలే అనుకున్నాను నేను మాటల్లో పడి. పెట్రోల్ బంక్ దాటి వెళ్ళిపోయి దగ్గర 4 కిలోమీటర్లు దాటిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. అప్పుడైనా వెనక్కి తిరిగి పోవచ్చు కదా, పోలా, ముందుకే వెళ్ళిపోయినా. 10 కిలోమీటర్ దాటి వెళ్ళిపోయిన తర్వాత బండి స్టార్టింగ్ డుగు కంటుంది, ఆగిపోతుంది అనమాట. వెనకలు ఉండే బ్రదరు, ఏందన్నా బండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందని అని నాకు అర్థం కావడం. ఇంతవరకు బాగా స్పీడ్గా పోయింది, బాగా మంచిగా వచ్చినాం కదా, ఇదేంది ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయిందని చూస్తే క్యాబ్ ఓపెన్ చేస్తే పెట్రోల్ అయిపోయింది. రిజర్వ్లో కొంత దూరం ఏదైతే దాంట్లో ఉంటుంది కదా, ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీతో 2 కిలోమీటర్ల వరకు పోయినాం, ఇంకా ఆగిపోయింది. ఇట్లా చూడండి, ఇటు 10 కిలోమీటర్లు పోవాలా పెట్రోల్, లేదంటే ఇట్లా 10 కిలోమీటర్లు మధ్యలో నిలబడిపోయినాం మేము. ఇట్లన్నా పోవాలా, 10 కిలోమీటర్లు పోవాలా. దాటి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి నాకు చెప్పాడు పెట్రోల్ పట్టించుకుందాము అని. నిర్లక్ష్యం. మళ్ళీ పట్టించుకుందాంలే, ఉంటుందిలే, సరిపోతుందిలే అనుకొని వచ్చా. దాటిపోయిన తర్వాత చూడండి నష్టం కలిగించింది. మళ్ళా నేను 10 కిలోమీటర్లు ఒక్క బండి రాలా. లిఫ్ట్ అడిగి అన్న పెట్రోల్ అన్నా కొంచెం అన్నా, దానికి లిఫ్ట్ అసలు ఏ బండి రాలే, ఏ బైక్ రాలే.
10 కిలోమీటర్లు మేము దొబ్బుకుంటా పోయినాం. నన్ను ఆయన తిట్టుకుంటా, ఆయన నేను తిట్టుకుంటా, సరిపోయింది ఇద్దరం. నీ వల్లనే. ఎవరి వల్ల కాదు, అది నాదే, ఇద్దరిది తప్పే. నిర్లక్ష్యం. 10 కిలోమీటర్లు చెమట కారిపోయింది అసలు. అప్పుడే ఆకలితో ఉన్నాం, భయంకరమైన ఆకలి. చూడండి నష్టం. పెళ్ళికి పోతాను, పెళ్ళికి పోయేసరికి పెళ్ళి అయిపోయింది. భోజనాలు కూడా ఆఖరి టైంలో ఉన్నాయి. ఇంకా చూడండి, నేను ఆడ తినకుండా వచ్చి హోటల్లో తిన్నాం. ఒక్కోసారి నిర్లక్ష్యం ఏమవుతుందంటే నష్టం లేక తీసుకుపోతుంది. 10 మంది ఈ 5 మంది బుద్ధి లేని కన్యకలు కూడా బాగా వెలుగుతూ ఉన్నారు, వాళ్ళ దివిటలు వెలుగుతూ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు నిర్లక్ష్యం, సరిపోతుందిలే అనుకున్నారు. ఈ భక్తి చాలే. కొంతమంది ఇంత సరిపోతుందిలే బ్రదర్, ఇంత ప్రార్థన చాలే బ్రదర్, ఆదివారం ఒకరోజు చాలే బ్రదర్, ఇంత పరిశుద్ధత అవసరం బ్రదర్. నిర్లక్ష్యం. ప్రతి దానికి కొందరు నిర్లక్ష్యం. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నిర్లక్ష్యం చేయకూడదు దేవుని విషయంలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్నిసార్లు నిర్లక్ష్యము పనికిరాదు. ప్రభు వస్తున్న సమయంలో, మనం ప్రభుని ఎదుర్కోవాల్సిన సమయంలో మనము సిద్ధపడాల్సిన సమయం ఇది. సిద్ధపాటు కలిగి ఉండాల్సిన కాలం ఇది. సరిపోతుందిలే అనుకోకూడదు. నా ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. కొందరు సంఘానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం, వాక్యాన్ని చదివే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు, ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చేస్తారు, పవిత్రంగా ఉండే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం, ఏం కాదులే అనుకోవడం. నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదంలో పడే ఆస్కారాలు ఉంటాయి, ప్రమాదంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి నిర్లక్ష్యం చేయకోకుండా సిద్ధపడాలా. రేపు మనది కాదు అని వాక్యం చెబుతుంది. రేపు మనది కాదు, రేపు మన నిమిషం కాదు, నెక్స్ట్ మినిట్ మనది కాదు. కాబట్టి ఇప్పుడే మనల్ని మనం సిద్ధపరుచుకోవాలా. ఆత్మీయ జీవితంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, వాక్యములో కానీ, నీతిలో కానీ, పవిత్రతలో కానీ ఎందులోనూ తప్పిపోకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదు. ఏం నిర్లక్ష్యం చేస్తాము? ఇప్పుడు యాకోబు, ఏశావు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. యాకోబు, ఏశావు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. అన్న ఏమో మంచి వేటగాడు, తమ్ముడేమో ఇంట్లో పని చేసుకుంటా, తల్లి దగ్గర ఉంటా, తల్లి పనులు చెప్తే తల్లి చెప్పిన పనులు చేసుకుంటా ఉన్నాడు. పెద్దోడేమో వేటగాడు. ఆ వేట తెచ్చి నాయనకు మంచి మాంసం వండి పెట్టినానా, తిన్నానా, సంతోషంగా ఉన్నానని అనేవాడు. ఒకరోజు ఏశావు వేటకెళ్ళి వచ్చిన రోజు, ఇది చెప్తాను మీకు తెలుసు అవన్నీ, మీకు ఈ విషయాలు తెలుసు మ్యాక్సిమం. వేటకెళ్ళి వచ్చేటప్పుడు ఆకలైంది ఈ వ్యక్తికి, ఏశావుకు. తమ్ముడు అప్పుడే మంచి ఎర్రటి, ఏం కూర మాది, బెండకాయల కూరనా, ఏం కూర, చిక్కుడుకాయల కూర వండుతాన్నాడంట. ఏం కూర, బీన్సా, ఏదో చిక్కుడుకాయ కూర వండుతున్నాడు. ఎర్రగా ఉందంట, కారం ఎక్కువ వేసినాడు, నాకు తెలియదు ఆ విషయం. అందులో రాయబడింది ఎర్రగా ఉందని. ఎర్రగా ఉందంట, చిక్కుడుకాయ వండుతున్నాడంట. మంచి వాసన, మసాలా వాసన తగిలింది. అప్పుడే ఆకలితున్నాడు మా ఏశావు. బాగా దగ్గర పోయినాడు. ఎరే యాకోబు, ఆకలి అవుతుందిరా, అన్నం పెట్టరా, కొంచెం కూరయ్యరా, అన్నం తిని. ఈ యాకోబు ఎంత తెలివైనాడు తెలిసిన. ఎప్పుడెప్పుడు నేను అన్న పదవిని నేను కొట్టేద్దామా, అన్న పదవిని నేను తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అన్నకున్న అధికారం, అన్నకున్న ఆ పేరు, ఆ పలుకుబడి అంతా నేను కూడా ఆ అధికారం కలిగి ఉండాలా, నాకు కూడా ఆ పేరు కావాలా, నాకు కూడా ఆ స్థాయి కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకలి అయ్యింది ఏశావుకి. ఆకలి అయ్యి, బ్రదర్ ప్లీజ్ గివ్ మీ తోడ రైస్, సమ్ రైస్, కొంచెం అన్నం, కొంచెం కూర ఇయ్యి అన్నాడు. అంటేనే యాకోబు ఆలోచించుకోకుండా, సరే నీ జ్యేష్ఠత్వ హక్కులు నాకు ఇస్తావా, నీ పొజిషన్ నాకు ఇస్తావా, నీ అధికారం నాకు ఇస్తావా, నీ విలువలని నాకు ఇస్తావా, ఆలోచన చేయకోకుండా తిండి కోసం, దేనికోసం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట ఏశావు. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట ఎర్రటి కూర రేపు దొరకదా, మధ్యాహ్నం దొరకదా, సాయంత్రం దొరకదా,
తిండి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడం అంటే ఏంటంటే యేసు ప్రభుని వద్దు అని చెప్పాడంట. నాకు యేసు ప్రభు వద్దయ్యా, తిండి ఉంటే చాలు, దండం పెట్టు చాలు. ఏశావు యేసు ప్రభుని నిరాకరించాడంట, యాక్సెప్ట్ చేయలా, వద్దులే. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? యేసు ప్రభు జ్యేష్ఠుడిలో నుండి ప్రథముడు రావాలని ద్వితీయోపదేశ కాండంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ప్రథముడిలో నుండి జ్యేష్ఠుడిలో నుండి ప్రథముడు రావాలనంటే యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడిలో నుండి రావాలి. అయితే ఇడు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే యేసు ప్రభుని వద్దు, పక్కన పెట్టేశాడు. నాకు వద్దులే, నాకు తిండి చాలని నిర్లక్ష్యం. యేసు ప్రభునే నిర్లక్ష్యం చేశాడు, దేవుని నిర్లక్ష్యం చేసేశారు. యేసు ప్రభుని పక్కన పెట్టేశాడు. నాకు తిండి ముఖ్యము, నాకు ఆరోగ్యం ముఖ్యము, నాకు చదువు ముఖ్యము, నాకు లోకం ముఖ్యము, నాకు బంధువులు ముఖ్యము, నాకు ఆస్తులు ముఖ్యం, నాకు డబ్బు ముఖ్యం, నాకు పని ముఖ్యం, నాకు ఉద్యోగం ముఖ్యం. కొంతమంది దేవుణ్ణి పక్కన పెట్టేసే వాళ్ళు ఉన్నారండి, నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు, వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అలాంటి పాపం కూడా ఏం చేయాల, కేవలము నూనెను తక్కువ పెట్టుకున్నారు అంతే. హెబ్రీ పత్రికలు ఉంటుంది 12వ అధ్యాయంలో, చేదైన వేరు మీలో ఏదైనా మొలిచిందేమో చూసుకోండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చేదైన వేరు ఏదైనా మీలో మొలిచిందేమో జాగ్రత్త పడండి. ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి. అంటే ఏంటి? వాక్యం జరుగుతుంటుందా, తిండి మీద మనసు ఉంటుంది కొందరికి. వాక్యం జరుగుతుంది, ఈరోజు ఏం బిర్యానీ వండినాడో, ఏ చికెన్ వండినారో, ఏం జరుగుతుందో, ప్రార్థన మీద మనసు ఉండదు, వాక్యం ఏం చెప్తానో మనసు ఉండదు, ఎంతసేపున తిండి. కొందరికి ఉంటారండి అటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రార్థన జరుగుతుందా, ఒక చోట ప్రార్థన వాక్యం చెప్తా అంటే పాస్టర్ గారు సారికి ఒకడు పోతాడు, బయటికి పోతాడు, లోపలికి వస్తాడు. నాకు అర్థం కాల, ఏందిరా సారికి బయటికి వెళ్తున్నారు, లోపలికి వెళ్తాను, ఏం జరుగుతుంది అని నాకు అర్థం కాల. నేను బయటికి పోయి చూస్తే వంట మాస్టర్ చికెన్, అదేంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏదో ఉంది చూడండి, ఒకటి అది లెగ్ పీసులు, కేఎఫ్సి చేస్తున్నాడంట ఆ మాస్టర్. అక్కడ ఆ వంట మాస్టర్ బాగా వాసన వస్తుంది. వీళ్ళు ఒకటి పోయి తిని రావడం, కూర్చోడం, బాబా సూపర్గా ఉందన్న, సూపర్గా ఉందన్న చెప్పుకోవడం అంట. వాక్యం జరుగుతుంది పక్క, పాస్టర్ గారు బలంగా వాక్యం చెప్తున్నాడు, తిండి మీద కొందరి మనసు చూడండి ఎట్టుంటుందో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేసినట్టు కాదు ఇది, ప్రభు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టు కదా. ఇదేం పాపం, ఆడిపోయి ఏం దొంగతనం చేసిరాలా, ఆడిపోయి వీళ్ళు నరహత్య చేసిరాలా, ఆడిపోయి వీళ్ళు మోసం చేసిరాలా, ఆడిపోయి వీళ్ళు కొట్లాడరాలా, ఆడిపోయి వీళ్ళు తన్నులు తినరాలా, ఎవరిని కొట్టలా, ఏం చేశారు వీళ్ళు? దేవుని నిర్లక్ష్యం చేశారు, ప్రభువుని నిర్లక్ష్యం చేశారంతే, ప్రభు మాటని నిర్లక్ష్యం చేశారంతే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారంతే. నిర్లక్ష్యమే కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ప్రమాదంలోకి నడిపిస్తుంది. అప్పుడు నీ కొరకే దేవుడు సిద్ధపరిచి సేవకుని పంపించుంటాడు. ఇదో పలాని అక్క గురించి చెప్పు, పలాని చెల్లెళ్ళ గురించి చెప్పు, పలాని తమ్ముని గురించి చెప్పు అంటే పేరు చెప్పి పంపించాడు. ఈ వాక్యాన్ని సిద్ధపరిచి పంపిస్తాడు. ఈ వాక్యము ఎవరికి అవసరమో వాళ్ళతో దేవుడు మాట్లాడిస్తాడు, వాళ్ళకు మాత్రం తగిలింటది. అది మిస్ అయిపోతాడు ఈ వ్యక్తి. ఆ మనసు ఈ మనసు ఆడబెట్టి ఈడబెట్టి దృష్టి మరలిపోయేసరికి ఏమైపోతుంది? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దేవుని వాక్యం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో ఇతనిలో ఉన్న దీపం ఆరిపోతుంది. ఏం జరుగుతుంది? ఇతనిలో ఉన్న దీపము ఆరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఒక మాట చదవండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన ఒకసారి చదవండి అన్న. 14:10 చదువు ఫాస్ట్గా. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనందీయులైన దేవుని కుమారులు అగునట్లు సనుగులు సంశేతలు మాని సమస్త కార్యములను చేయండి. ఇట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ఎట్లా కనపడుతున్నారంట? ఎవరికి కనపడుతున్నారంట?
ఆ లోకమందే ఎవరికి కనపడుతున్నారు? ఎవరికి కనపడుతున్నారు? జ్యోతుల వలె. మా జ్యోతి కాదు, జ్యోతుల వలె ఎవరికి కనపడుతున్నారు? జ్యోతుల వలె యేసు ప్రభుకు కనపడుతున్నారంట. ఎవరికి? యేసు ప్రభువుకు ఒక విశ్వాసి జ్యోతుల వలె అంటే నక్షత్రం వలె వెలుగులాగా ప్రభు దృష్టికి కనపడుతున్నారు. ఎప్పుడు? ఆయన మీద లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు, ఆయన కొరకు సిద్ధపడినప్పుడు, కాపాడుకున్నప్పుడు, మనల్ని మనము భద్రపరుచుకున్నప్పుడు. అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకములో వెలుగుచున్న జ్యోతుల వలె, నక్షత్రముల వలె ఉంటాం. యేసు ప్రభుట లోకంలోకి చూసినప్పుడు ఏ క్యాండిల్ ఆరిపోయింది, ఏ క్యాండిల్ ఆరిపోలా, ఏ ట్యూబ్లైట్ వెలుగుతుంది, ఏ ట్యూబ్లైట్ వెనగలా అని ప్రభు దాంట్లో చూడాడు, మనల్ని చూస్తాడు. ఏ విశ్వాసి వెలుగుతా ఉన్నాడు, ఏ విశ్వాసి ప్రకాశిస్తూ ఉన్నాడు, ఏ విశ్వాసి కాపాడుకుంటున్నాడు, ఏ విశ్వాసి చీకటిగా మారిపోయినాడు అని యేసు ప్రభు సంఘాలను చూస్తూ ఉన్నప్పుడు మనము యేసు ప్రభు దృష్టికి ఎట్లుండాలంటే తెలిసిన జ్యోతుల వలె ఉండాలి. నిర్లక్ష్యం చేసామనుకోండి, యేసయ్యను జ్యోతుల వలె కాదు, చీకటి బొగ్గు వలె కనపడతాం. అర్థమైందా? కారు చీకటిలో కాంతి వలె కనపడాలి మనం ప్రభు దృష్టికి. అట కాదు ప్రభా, వెలుగులో బొగ్గులా కనపడతామంటే అట్టుండకూడదు. దేవుని బిడ్డారా, మనం దేవుని దృష్టికి ఎట్టుండాలంటే వెలుగుచు ప్రకాశించుచున్న దీపస్తంభములాగా, దీపములాగా ఉండాలి. ఎప్పుడు అలా ఉండగలము? ఎప్పుడు బుద్ధి కలిగి ఉండగలము? ఎప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళగలము? ఎప్పుడు ప్రకాశించగలమంటే ఆయన మీద లక్ష్యం ఉంచాలా, ఆయన మీద మన మనసు పెట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలి పంపులు పొందిన ప్రియ సహోదరులారా, పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. నిర్లక్ష్యం చేస్తే ఆరిపోతాం. పిలుపు పరలోకం పోతుంది. లక్ష్యం ఉంచడం అంటే గురి పెట్టడము, మనసు పెట్టి ఉండడము. ఎంతమందిలో ఉన్నా కూడా ఇప్పుడు మనం టైం అవుతుందని పరిగెత్తుతాం, త్వరగా సిద్ధపడతాం, ఆలస్యం చేస్తామా? ట్రైను 12 గంటల కంటే 10:50 11:50 కూడా కాదు, 11:30 ఆడుంటాం. అవునా? వాస్తవం ఉంటారా ఉండరండి? ఆలస్యం చేస్తారా? చెయ్యరు కదా. నిర్లక్ష్యం చేస్తారా? చెయ్యరు. కరెక్ట్ టైం అంటే టైం, అమ్మో అది వెళ్ళిపోతుందేమో. ఒక నెల రోజులు గవర్నమెంట్ ఆఫీసులలో లేదంటే మీరు పనిచేసే చోట ఒక నెల రోజులు, లేదా నెల వద్దులే, 3 రోజులు లేటుగా పోయి తంబేస్తే మిగతా రోజు నుంచి మీకు జీతం సరిగ్గా ఇస్తారా? కరెక్ట్గా రోజు పోయి తంబు వేసి అక్కడ మేము ఉద్యోగానికి వచ్చాము అని తంబేసి రావాలి. తంబేసి వచ్చినప్పుడు కరెక్ట్, ఓకే, టైం చూస్తారు. టైం చూసి ఓకే, ఈ వ్యక్తి పలానా టైంకంతా అటెండ్ అవుతున్నాడు, కరెక్ట్గా టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు, టైం సెన్స్ ఇతనికి ఉంది. నిర్లక్ష్యం చేయడంలా ఒక వారం రోజులు అట్టే చూసినాడు అనుకోండి, ఆ యజమానుడు ఏం చేస్తారంటే, వారం రోజులు నువ్వు చేసినావు కదా, ఫస్ట్ జీతం కట్ అంటాడు, హెచ్చరిస్తాడు. ఇంకొకసారి చేసినామంటే పని మానేసేయి, ఉద్యోగం మానేసేయి అంటాడు. అవునా కాదా? వాస్తవమా? ప్రభు విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఈ లోక సంబంధమైన వాటి విషయంలోనే నిర్లక్ష్యము చేయకోకుండా జాగ్రత్త పడతా, సిద్ధపడతా, మెలకు కలిగి ఉంటా, అన్ని విషయాలలో మనల్ని మనం సరి చేసుకుంటా, రేపు మా ఓనర్ లేకుండా మా సారు లేదంటే తిడతారేమో, ఏమని అంటారేమో అని అంత సిద్ధపడుతున్నప్పుడు ప్రభు విషయంలో మనం ఎంత మెలకు కలిగి, ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత జాగ్రత్తగా ఉండాలా. ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్య ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. నిర్లక్ష్యం చేయకూడదు దేవుని విషయంలో, అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, పరిగెత్తాలి ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విశ్వాసుని గురించి పౌలు అంటాడు, తిమోతి మంచి సైనికుని వలె నాతో కలిసి పోరాడు అంటాడు. సైనికుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మెలకువగా ఉంటాడు. అట్లుండాలి మనం. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి మెలకువగా ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి. నిర్లక్ష్యం చేయకూడదు. వీళ్ళు చేసిందే నిర్లక్ష్యం. అన్న నేను బాగా బతుకుతాను కదన్నా, బాగా జీవిస్తాను కదన్నా, పవిత్రంగా నోట్లోంచి ఒక్క బూతు కూడా, బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక్క బూతు కూడా మాట్లాడలేదన్నా, ఒక్క అబద్ధం మాట్లాడలేదన్నా, ఒకరికి మోసం చేయలేదన్నా, ఒక్కరిని కూడా పల్లెత్తి మాట అనలేదన్నా, దొంగతనం చేయలేదన్నా, ఏమి చేయలేదన్నా, ప్రభు చెప్పినట్టు అన్నీ కరెక్టే అన్నా, కానీ ప్రభు నిర్లక్ష్యం చేసావన్నా. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నిర్లక్ష్యం చేసావు. వీళ్ళంతే బుద్ధి లేని కన్యకలు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యము. ఒక వ్యక్తిని పిలిచి, బాబు ఆ వ్యక్తి నాకు చెప్తాడు, అన్న కుటుంబంలో చాలా కష్టాలు, చాలా సమస్యలు, ఇబ్బందులు, బాబు తట్టుకోలేకుండా అన్న చచ్చిపోవాలనిపిస్తుంది అన్న, ఏం చేయాలో అర్థం కావడం లేదన్నా, ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పన్నా, ఏం చేయాలో అర్థం కావడం, ప్లీజ్ అన్న, తలకై నస్తుందన్న, ఇంటికి పోతే అసలు నిద్ర లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఏమి లేదన్నా, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదన్నా, దయతో ఏదో ఒకటి చెప్పన్నా నాకు. ఏం తమ్ముడు ఏంటి, ఏమన్నా ఏం సమస్య, చాలా సమస్యలు చెప్పాడు. ఒక లిస్ట్ చెప్పినాడు నాకు. సరుకులకు రాసుకొని పోయినప్పుడు సరుకులు పేపర్లు రాసుకుంటారు కదా, అట్లా నాకు ఒక లిస్ట్ చెప్పినాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య చాలా ఉన్నాయి. ఏందిరా నాయన, లోకంలో ఉన్న సమస్యలను నీకు నెట్టుకుంటాయి కదరా నాయన నేను అనుకున్నా. సరే చెప్పు ఏం చేయాలంటే, చెప్పన్నా, నువ్వే చెప్పినా, ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పన్నా, ఒక మంచి నేను ఏం చెప్పను, నేను చెప్పినట్టు నువ్వు చేస్తానంటే నేను చెప్తా. చేస్తానన్నా అన్నాడు. ఓకే రైట్, ఏం చేయొద్దు, నీకు ఏ విషయంలో సమస్య ఎదురవుతుందో ఆ సమస్యకు ఎదురుగా నిలబడు. ఫస్ట్ నిలబడి నిదానంగా ఆలోచించి ప్రభువా ఈ సమస్య నాకు ఎదురవుతుంది, నేను ఈ విషయంలో ఎట్లా నిలబడాలా, ఎట్లా పోరాడాలా, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా నేను స్పందించాలో నాకు జ్ఞానమి, మెలకువని ప్రభా అని అడుగు అని చెప్పాను. ఓకే అన్న చేస్తాను. రెండోది, ప్రార్థన చేయి. కుటుంబంతో కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండు. ఆడిగిడికి తిరగాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వెతుకు, ప్రార్థన చేయి, ఉపవాసం. నువ్వేం చేయొద్దు. ప్రభు నిన్ను ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి ఎగురు, ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీద నడుచుకుంటారా, చెప్పులు లేకుండా 10 కిలోమీటర్లు తిరుగు, గుండు కొట్టించుకో, అర్థమవుతుందా, నెత్తి మీద తల మీద బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని కూర్చో. ఆ కాలాలు పోయినాయి. ఇవన్నీ దేవుడు నీ దగ్గర నుంచి కోరుకోవడంలో దేవుడు. అట్లాంటి భక్తి కూడా నాకు వద్దు అంటున్నాడు. నువ్వు ₹10 కూడా ఏమంటారు, ₹10 కూడా పెట్టుబడి పెట్టుకోకుండానే భక్తి చేయని చెప్తున్నాడు దేవుడు. నువ్వేమి చెప్పులు లేకోకుండా ఊరంతా తిరుగునాయనా, లేదంటే ఇదో ఈ నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు పాదయాత్ర చేయి అని ఏం దేవుడు కోరుకోవడంలా. ఏం చేయమన్నాడు, విలిగి నలిగిన హృదయంతో నా సన్నిధిలో కూర్చో అని చెప్పాడు. ఇది చేయి నువ్వు చాలని. సరే అన్న చేస్తాను, ఉపవాసం చేస్తాను, పరిశుద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నిదానించి మాట్లాడు, తొందరపడాకు, మెలుకోవు. అన్నీ విన్నాడు. అన్నీ విని మరుసటి రోజు నుంచి చేస్తానాడో లేదో నాకు తెలియదు. వాళ్ళ వారం రోజుల తర్వాత నేనే పోయా. ఏం బాబు ఎట్టుంది ఇప్పుడు కుటుంబం? ఏం బాగాలేదన్నా, అంతే అయ్యే సమస్యలు, అంతా అదే దరిద్రం, అదే నష్టం. నేను చెప్పింది చేస్తున్నావా అంటే టైం లేదన్నా. ఏం లేదంట, టైం లేదన్న. నేను చెప్పింది చేయడు, నేను చెప్పినట్టు ఉండడు, నేను చెప్పినట్టు బ్రతకడు, నేను చెప్పినట్టు ప్రార్థన చేయడు, నేను చెప్పినట్టు ఉపవాసం ఉండలేడు, నేను చెప్పినట్టు నిదానించి ఉండలేడు, ఏమి లేడు. కానీ అన్ని పరిస్థితులు అన్నీ మారాలంట. కాకపోతే ఇతగాడు ఏం చేయడంట, నాయన ప్రార్థనకు సమయం లేదన్నా, ఉపవాసం అంటే కడుపు అల్లాడుతుందన్నా లోపల. ఉపవాసం ఎక్కడి నుంచి ఉంటానన్నా? నీలోనే ఇన్ని బలహీనతలు పెట్టుకొని అందరి బలహీనతలు నువ్వు మళ్ళీ పేపర్ మీద రాసుకుంటే ఎట్లా?
నిర్లక్ష్యం, ప్రార్థన నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం దేవుని బిడ్డలారా. నిర్లక్ష్యము చాలా ప్రమాదకరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి అని చెప్తా, కొంతమంది ప్రార్థనే చేసుకోరు. ఈ విషయంలో ఉపవాసం ఉండని చెప్తా, ఉపవాసమే ఉండరు. దేవుని సన్నిధిలో కనిపెట్టని చెప్తా, నువ్వే నిర్లక్ష్యం చేసుకొని నువ్వే సిద్ధపడకోకుండా నాకు ప్రభు దగ్గర అన్నీ కావాలని ఎట్టొస్తాయి? నీ నిర్లక్ష్యమే కారణం, నీ అవిధేయత. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకోండి. నిర్లక్ష్యము చాలా ప్రమాదకరమైంది. కొంతమంది దైవజనులను నిర్లక్ష్యం చేశారు. ఒక తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు వచ్చి నా దగ్గరకు వచ్చి, నా నీతో కొన్ని రోజులు తిరిగినాడు కదా, ఆయన ఏందన్నా ఇట్ అయిపోయినాడు అన్నాడు. ఎవర్రా అన్న? అదే అన్న, నీతో తిరిగిన వ్యక్తి ఏందన్నా ఒకప్పుడు బాగా ఇంత వాక్యాలు జోబులోంచి తీస్తాడు, ప్యాకెట్లోంచి తీస్తాడు, బైబిల్లోంచి తీస్తాడు, అన్ని తీసి చెప్పేవాడన్నా. ఏందన్నా ఆయన ఇట్ అయిపోయినాడన్నా? ఏమైపోయినాడు రా బాబు, ఏం జరిగిందనే? నీతో ఉన్నప్పుడు బాగున్నాడు పాస్టయ్య, ఇప్పుడు ఏంలా ఏంటో వేస్తారు కదా మత్తు పదార్థాలు, పొడులు, ఆకులు, ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేయడం మొదలు పెట్టాడంట. ఎవరైనా ఆడపిల్లలు పోతే వాళ్ళని గిల్లటము, ఇట్లా వ్యభిచారపు ఆత్మతో, మద్యపు ఆత్మతో నిండిపోయినాడు. ఆడొచ్చి, ఆ పిల్లోడు వచ్చి నాతో చెప్తున్నాడు, పాస్టయ్య ఏంది పాస్టర్ ఇట్ అయిపోయినాడు, ఒకప్పుడు బాగున్నాడు పాస్టయ్య, పనికి మాలినాడు అయిపోయినాడు పాస్టయ్య. అవుతాడు, ఎందుకు కాడు? సేవకుని మాటలు నిర్లక్ష్యం చేసినాడు, సేవకుని పట్టించుకున్నాడు, సేవకుని గురించి లేనిపోని మాటలు ప్రచారం చేసినాడు, అవుతాడు. నిర్లక్ష్యం చేస్తే కాకుండా ఎందుకుంటాడు చెప్పు? ఉపవాసం ఉండయ్యా, దేవుని సన్నిధిలో కనిపెట్టయ్యా, రాత్రిలో మోకరించయ్యా, దేవుని సన్నిధి దగ్గర రాయ్యా, ప్రార్థన చేయి. నీకు వాక్యం బాగా తెలుసు కానీ ప్రార్థన లేదు. పవిత్రంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, నువ్వు దేవునికి అర్పించుకో, సమర్పించుకో, దేవుడు నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడని చెప్తే, ఏంది పాస్టయ్య నాకు తెలియదు, నీకు తెలుసా? నాకు ఎన్ని వాక్యాలు తెలుసు, ఎంతమంది సేవకులతో తిరిగినోడిని. నువ్వు ఎంతమంది సేవకులతో తిరిగినావు మ్యాటర్ కాదు, ఎంతమంది సేవకులతో తిరిగినావు మ్యాటర్ కాదు. సిద్ధపడ్డావా లేదా? దేవుని సన్నిధిలో ప్రభు కొరకు సిద్ధపడ్డావా లేదా? నిర్లక్ష్యం కొంతమందికి దేవుని మాటలు. కాబట్టి దేవుని బిడ్డ నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. బుద్ధి లేని కన్యకలు చేసిందంటే నిర్లక్ష్యం చేశారు. ఏం కాదులే, సరిపోయిద్దిలే, ఉంటే చాలులే అనుకున్నారు. నిర్లక్ష్యం కాకుండా దేవుని మీద మనసు పెట్టి కొనసాగండి. ప్రభా నీ కోసం ఎదురు చూస్తా, ఇంక ఆలస్యమైనా పర్వాలే, వెయిట్ చేస్తా ప్రభా, నీ కార్యాలు చూడాలయ్యా, నిన్ను చూడాలి ప్రభా, నువ్వు నా జీవితంలో చేసే కార్యాలు నేను అనుభవించాలి ప్రభా, నా కుటుంబంలో చేసే మేలు నేను అనుభవించు. కొంచెం ఆలస్యమైన పర్వాలా, ఓపిక చేసుకొని నేను ఉంటా, ఎదురు చూస్తా, సిద్ధపడతా, అన్ని విషయాలలో నేను నీ కొరకు నువ్వు చెప్పినట్టు బ్రతుకుతా, జీవిస్తా, నీ కొరకు నువ్వు ఏం చెప్తే అట్లుంటా ప్రభా. ఎంత కష్టమైన ఓపికని ప్రభాని ప్రార్థన చేసుకుని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. నేను చెప్పినా కదా, ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని జ్యోతుల వలె ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. జ్యోతుల వలె నిలబెడతాడు మిమ్మల్ని. మీ కుటుంబంలో, మీ ఉంటున్న వీధిలో, మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య దేవుడు మిమ్మల్ని ఒక వెలుగుతున్న దీపములాగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఆమేన్. అయితే ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధగా ఆయనను వెంబడించాలి. మొదటి చెప్పిన ఉపమానం లేదంటే సిద్ధపాటు, నిర్లక్ష్యం చేయొద్దండి అని చెప్పాడు. రెండో దాంట్లో యజమానుడు, ముగ్గురు దాసులు. రెండో ఉపమానంలో ఒక యజమానుడు, ఓనర్, అతని దగ్గర ముగ్గురు పనిచేసే దాసులు, పనివాళ్ళు. ఈయన వేరే దేశానికి వెళ్తా తన ఆస్తినంతా వీళ్లకు అప్పగించి వెళ్తున్నాడు. ఈ ముగ్గురు పనివాళ్ళు, ముగ్గురు అంటే దాంట్లో మనం కూడా ఉండొచ్చు, మనం కూడా. ఈ ముగ్గురు పని వాళ్లకు ఆ యజమానుడు ఏం చేస్తాడంటే తన దగ్గరున్న ఆస్తిని తీసుకొని పంచిపెట్టాడు. వాని సామర్థ్యత కొలది. ఎవరి సామర్థ్యత కొలది? వాని సామర్థ్యత కొలది ఆ యజమానుడు ఒకనికి 5 దేనారములు ఇచ్చినాడు, 5 తలాంతులు ఇచ్చినాడంట, ఒకనికి 2 తలాంతులు ఇచ్చినాడంట, ఒకనికి 1 తలాంతు. తలాంత్ అంటే డబ్బు,
మన భాషలో చెప్పుకోవాలంటే, ఆత్మీయ భాషలో టాలెంట్స్, తలాంతులు, టాలెంట్స్. చెప్పండి ఏంటి? టాలెంట్స్. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు, అట్లా 3 ఆస్తి అప్పగించిపోయినాడంట ఆయన. ఈ 5 తీసుకున్నాడేమో, బాగా కష్టపడ్డాడు, పని చేశాడు, ప్రయాసపడ్డాడు. 5 వాటితో 5ను సంపాదించి జాగ్రత్త ఎత్తిపెట్టుకున్నాడు. 2 తీసుకున్నాడు కూడా, 2టితో 2 సంపాదించాడు, 2టిని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నాడు. 1 ఇచ్చింటాడు కదా, ఈ 1 తీసుకున్నాడే ప్రాబ్లం. దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ కృప ఇస్తాడు. చెప్పండి, అందరికీ కృప ఇస్తాడు, అందరికీ వరాలు ఇస్తాడు, అందరికీ తలాంతులు ఇస్తాడు, అందరినీ ఆత్మతో నింపుతాడు. అందరికీ దేవుడు పక్షపాతి కాడు, దేవునికి స్వార్థం లేదు. మన యేసయ్య స్వార్థంతో ఆలోచించాడు అనమాట. అందరికీ ఇస్తాడు. సంఘంలో 100 మంది ఉన్నారా, 100 మందికి ఏదో ఒక టాలెంట్ దేవుడు ఒకనికి 5 అప్పగించవచ్చు, ఒకనికి అప్పగించవచ్చు, ఒకనికి 10 అప్పగించవచ్చు. దేవుడు తన ఇష్ట ప్రకారము వానికి సామర్థ్యత చొప్పున పంచి పెడతాడంట. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది పెడతాడు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో కనిపెట్టినప్పుడు అప్పుడు ఇస్తాడు. నీకు ఒక టాలెంట్ అనేది ఇస్తాడు అన్నమాట. దేవుడు నమ్మకస్తుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు నిజాయితీపరుడు, మన ప్రభు ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చదువు లేదు ప్రభా, నువ్వు నీకు చదువు లేకుంటే నో ప్రాబ్లం. నాకు తెలివి లేదు ప్రభా, నో ప్రాబ్లం. నేను బలహీనుని ప్రభా, నో ప్రాబ్లం. మాకు ఊర్లో అంత పేరు లేదు ప్రభా, నో ప్రాబ్లం. నాకు ఏమి చేత కాదు ప్రభా, నో ప్రాబ్లం. నేనంత మాటకారిని కాదు ప్రభా, నో ప్రాబ్లం. నత్యోన్ని ప్రభా, మాట మాట్లాడాలంటే 4-5 నిమిషాలు టైం పడుతుంది, నో ప్రాబ్లం. అమ్మో నేను బలహీనుని, నో. అవన్నీ నీకు వాళ్ళకు చెప్పుకో, నాకడ కాదు. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. ఏమంటాడు దేవుడు? నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, నువ్వు ఏం పని చేయగలవో నాకు తెలుసు, నీలో ఎంత సామర్థ్యత ఉందో నాకు తెలుసు, నువ్వు ఎంత వాడబడగలవో నాకు తెలుసు, ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. నీ బలం ఏంటో, నీ శక్తి ఎంతో, నీ జ్ఞానం ఏందో, నీ తెలివి ఏందో, నీ చదువు ఎంతనో, నీ పలుకుబడి ఎంతనో అంతా నాకు తెలుసు. నువ్వు నీ గురించి నువ్వు బలహీనంగా ఆలోచిస్తావేమో, కానీ నీ గురించి నేను బలహీనంగా ఆలోచించానంటాడు దేవుడు. మన బలహీనతలను చూసుకొని మనం ఏడ్చుకోవాలా? మన బలహీనతలను చూసి దేవుడు ఎప్పుడు బాధపడడు. గుర్తుపెట్టుకోండి, మన బలహీనతలను చూసి మనము బాధపడాలంతే. దేవుడు బాధపడు. నాకు రోగం ఉంది ప్రభా, అనారోగ్యం ఉంది, వ్యాధి ఉంది, నేనేం చేయగలను? ఓకే. డబ్బు లేదు ప్రభా సేవ చేయాలంటే, ఓకే. అంత మాట్లాడలేను ప్రభా, అంత మాటకారిని కాదు, నాకు ఏం తెలుసు ప్రభా, నేను ఎక్కడ నేనే ట్రైనింగ్ చేయాల, ఓకే, నో ప్రాబ్లం. ఇవన్నీ మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. నీతో ఏమైనా చేపించగలిగిన వాడు, ఏమైనా చేపించగలడు. నువ్వు మాట్లాడితే చాలు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడం స్టార్ట్ చేస్తే ఎటుంటో తెలిసినా, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేస్తే, యెషయా అంటాడు, యెషయా బాబు ఒక 10 అడుగులు సూర్యుడు వెనక్కి వెళ్తే సరిపోయిద్దా? హిజ్కియా అంటాడు, 10 అడుగులు నీడ వెనక్కి వెళ్ళటమా సాధ్యమేనాది? దేవునికి సమస్తము సాధ్యమే. 10 అడుగులు నీడ వెనక్కి వెళ్తుంది ప్రభా. ఇప్పుడు తూర్పున ఉదయించి దక్షిణమున, తూర్పు పడమర అస్తమిస్తాడు. మనం ఇట్ట నిలబడితే, మన మీద నీడ పడితే ముందు, మన మీద సూర్యుడు పడితే ముందు నీడ పడుతుంది. యెషయా ఏమన్నాడంటే, 10 అడుగుల నీడ వెనక్కి పడితే సరిపోతుందా? నీడ 10 అడుగులు వెనక్కి వేస్తే సరిపోతుంది అంటే ఏంటి? ఇట్లొచ్చే సూర్యుడు ఇట్లా ఒక 10 సెకండ్లు వెనక్కి వెళ్తే సరిపోతుంది అన్నాడు. ఏంది నాయన అంత మాట అంటావు? అంత మాట? సృష్టిలో సూర్యుడు వెనక్కి వెళ్ళడమా? దేవునికి సాధ్యం. హల్లెలూయా. నీ ద్వారా మాట పలుకంతే. ఎముకలన్నీ మళ్ళా బ్రతుకుతాయా? ఎముకలన్నీ మళ్ళా బ్రతకగలవా?
మాంసము లేదు, నరములు లేదు, చర్మము లేదు, ప్రాణము లేదు, ఊపిరి లేదు, ఏమీ లేదు, కన్నులు లేవు, లోపల పార్ట్స్ ఏమీ లేవు, ఎముకలు ఖాళీ ఎముకలు ఆడ పడున్నాయి. ప్రభు అన్నాడు, హెజ్కేలు ప్రవచించు. ప్రభా, ఏంటి ప్రభా, ఎముకలు ప్రభా బ్రతుకుతాయా? ఏమో నాకేం తెలుసు నాయన, నువ్వు మాట పలుకు అన్నాడు. ఏమన్నాడు? నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసురా బాబు, నేను పెట్టిన నేను పలుకు అంటే జీవం వచ్చినట్టు పలుకు అన్నాడు. పట ఎముకలన్నీ ఒక చోటుకు వచ్చేసాయి. దాని మీద మాంసము, దాని మీద నరములు, దాని మీద చర్మం, అందులోకి జీవాత్మ. దేవుని బిడ్డలారా, మన టాలెంట్ మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నీ టాలెంట్ ఏంటో. నేను బాగా పాడలేనన్నా, నువ్వు నిజమే, నువ్వు పాడలేవు, కానీ దేవుని ఆత్మ నీ మీదకి వస్తే గొప్ప స్వరంతో నువ్వు నిండిపోతావు. హల్లెలూయా. యేసన్న గారిని అన్నారంట, ఆ పాట పాడుతుంటే యేసన్న ఒక రేకు తీసుకొని రోడ్డు మీద గీకుతే ఎట్లుంటుంది, తారు మీద ఒక రేకు తీసుకొని గీకుతే ఎట్లుంటుంది యేసన్న, అట్లుంటుంది నీ స్వరం. అది ఏందన్నా స్వరమా? ఎవర్రా పాటలు అని అన్నారు యేసన్నను. యేసన్న హోసన్న మినిస్ట్రీస్ యేసన్న గారిని, అది స్వరమా? రోడ్డు మీద కంకర రోడ్డు మీద ఒక రేకేసి గీకుతే ఎట్లుంటో చూసినా అట్లుంది నీ స్వరము. ఏమన్నా స్వరమా అన్నారు. ప్రపంచంలో దేవుడు అతన్ని, తెలుగు రాష్ట్రాలలో అతన్ని వాడుకున్నంతగా దేవుడు ఎవరిని వాడుకోలే. ఆ స్వరం ఏం బాగుంటుంది ప్రభా, నిజమే నీది బాగుండదు, కానీ దేవుడు పనికొచ్చే స్వరంగా నిన్ను మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఆ సిస్టర్కు ముఖమంతా కాలిపోయింది. ముఖమంతా కాలిపోయి మూతి వికారంగా అయిపోయింది. కానీ ఆ సిస్టర్ కూడా మైకు పట్టుకొని పాట పాడను, కానీ పాడాలన్న ఆశ. లక్షల మంది చూస్తున్నారు ఆ పాప, ఆ సిస్టర్ వీడియో. నేను పాడితే ఒక 10 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది చూస్తున్నారు. మనం పాడితే, ఆమె పాడితే ఏంది లక్షల మంది చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ టాలెంట్ ఎంతో దేవునికి తెలుసు. నీకు ఏం అప్పగించాలనో, ఏమి ఇవ్వాలనో, ఎంత వాడబడాలనో, ఎంత ఉపయోగపడాలనో దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మన బలాన్ని ఆధారం చేసుకొని మనం జీవించకూడదు. మన బలాన్ని మనం ఆధారం చేసుకుంటే కృంగిపోతాం, బలహీనపడతాం. నా చేత కాదనుకుంటాం, నా వల్ల కాదనుకుంటాం, వాస్తవం అనుకుంటాం. నా వల్ల కాదు ప్రభా. 5 అప్పగించిన వాడేమో 5 సంపాదించి 5 తలాంతులను సంపాదించి దాచుకొని పెట్టుకొని ఉన్నాడు. ఒకడు సంపాదించి 2 ఇచ్చిన వాడేమో రెండుటితో 2ని సంపాదించి ఎత్తి పెట్టుకున్నాడు. ఒకటి ఇచ్చినట్టు చూసారా? ఈ ఒక్క తలాంత్ ఇచ్చిన వాడు ఏం చేశారంటే, తీసుకుపోయి నీట్గా ఒక భూమిలో గుంత తీసి ఆ గుంతలో దాచిపెట్టి నీట్గా మట్టి కప్పేసి వాని పని వాడు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. యజమానుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే కథ. యజమానుడు వచ్చినప్పుడు వీళ్ళేమో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, అన్ని రకాలుగా మేము సంపాదించాలని సిద్ధపడుతున్నారు, సంపాదించుకున్నారు, ఎత్తిపెట్టుకున్నారు. ఈడు ఒక్కడు మటుకు ఈయనకి ఇచ్చిన టాలెంట్ని దేవుని బిడ్డలారా దాచి పెట్టేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనకు అశ్రద్ధ, చెప్పండి, అశ్రద్ధ. 1 నిర్లక్ష్యం అయితే, 2 అశ్రద్ధ అంటే ఏంటో తెలిసిన? అదే కేర్లెస్ అండి. ఆసక్తి లేకపోవడం, కేర్లెస్. వంట చేస్తూ ఉంటారా కొందరు, వంట చేస్తూ ఉంటారు అశ్రద్ధగా. అందులో ఉప్పు ఎక్కువైతే తెలియదు, నీళ్ళు ఎక్కువైతే తెలియదు, కారం ఎక్కువైపోతుంది. నాకు వచ్చింది తింటే తినలేండి బో అనేవాళ్ళు కొంతమంది లేరా? ఉన్నారు నిజంగానే. నాకు వచ్చిన కానీ ఏమి నా అన్న కూడా సరిగ్గా చేసి పెట్టదు, నాకు ఏం చేయాలని నేను. దేవుని బిడ్డలారా, నాకు శ్రద్ధగా చేయరు కొందరు పనులు, ఏదైనా సరే శ్రద్ధగా చేయాలి. ఈ వ్యక్తికి శ్రద్ధ లేదు, అశ్రద్ధ ఉంది. ఇచ్చాడు కానీ శ్రద్ధతో సేవ చేయాలా, శ్రద్ధతో పరిచర్య చేయాలా, శ్రద్ధతో దేవుని కొరకు కష్టపడాలా, దీన్ని నేను సంపాదించాలా అన్న శ్రద్ధ లేదు. ఇచ్చినాడు ఆడబడద్దు, చూసుకుందాంలే, అది వచ్చినప్పుడు నేనేం పని చేయాలా ప్రభా, నా వల్ల చేత కావడంలే, ఏదో నువ్వే తీసుకో అని ప్రభుకి అప్పగించుదాంలే అనుకున్నాడు ఈ వ్యక్తి. నా వల్ల చేత కావడంలా, అమ్ము నేను అంత చేయలేకున్నా, నా వల్ల కాదు నాయన, నువ్వే చేసుకున్నా, నువ్వు కొని అప్పగించుకోపో అన్నట్లు. మత్తయి సువార్త 25:15 చదవండి ఒకసారి ఆ మాట.
ఉమ్, ఆ, 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 పోయాను చాలు. హల్లెలూయా. ఒకటి అశ్రద్ధ, రెండోది ఇంట్లో ఏంటంటే వాళ్ళకి 5 ఇచ్చాడే, వీళ్ళకు 2 ఇచ్చాడే, నాకేంది ఒకటే ఇచ్చాడు ప్రభు, నా యజమానుడు ఏంది నాకు ఒకటే ఇచ్చాడే, వాళ్ళకేమో 5 ఇచ్చినాడు, ఈయనకేమో 2 ఇచ్చినాడు, నాకేమో ఒకటే, ఏమో అంత అన్యాయస్తుడా ప్రభు, అన్యాయ ఏమయ్యా నువ్వు యజమానుడా, అన్యాయస్తుడు ఏను, వానికేమో 5 ఇచ్చావు, ఈయనకేమో 2, నేనేమో అంత ఆ, పనికిరానున్నా, చేతగానున్నా. అందుకని ప్రభు ఒక రాపిచ్చిన మాట అంటే, వాని వాని సామర్థ్యము చొప్పున, ఏంటంట, వాని వాని ఒక వ్యక్తికి ఎంత సామర్థ్యత ఉందో, ఎంత కష్టపడగలడో, ఎంత పడగలడో, శక్తి ఎంత ఉందో అంతనే ప్రభు వాళ్ళకు అప్పగిస్తాడు. అంతేగాని ప్రభువా ఇది కూడా నా నెత్తి మీద పోయి ఎందుకు వేస్తాడు? నువ్వు ఇంత పని చేయగలవు, నాన్న ఇంత పరిచర్య చేయగలవు, ఇంత కష్టపడగలవు, ఇంతనే ఇస్తాడు ప్రభు. నీకు 5 తలాంతులు నీకు నువ్వు వాడుకోగలవా? 5 ఇస్తాడు. ఏంటంటే ఎవనికి ఎక్కువగా అప్పగించబడినో వాని దగ్గర నుంచి ఎక్కువగా రాబడతాడంట ఆయన. వాక్యంలో ఎవనికి ఎక్కువగా ఇచ్చానో వాని దగ్గర నుంచి ఎక్కువగా రాబడతాడు, ఎవనికి తక్కువగా ఇచ్చినాడో వాని దగ్గర తక్కువ సరిపోతుంది. అన్యాయస్తుడు కాదు, నువ్వు రూపాయి తీసుకొని నేను 10 రూపాయలు సంపాదించాలంటే కష్టం కదా, ఇదో రూపాయి తీసుకో ప్రభా, ఓకే, ఒక దేనారంతో ఒక తలాంతుతో ఒకటి సంపాదించినా ఓకే. చాలామంది ఏంటంటే ఇచ్చిన కృపను అశ్రద్ధ చేస్తారు, ఇచ్చిన వరాలను అశ్రద్ధ చేస్తారు, ప్రార్థన పరిచర్యను కొంతమంది అశ్రద్ధ చేస్తారు. దేవుని బిడ్డలారా, అశ్రద్ధ, దేవుని విషయంలో అశ్రద్ధ చేయకూడదు. కనీసం వంట వడ్డిచ్చేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు కూడా శ్రద్ధతో పెట్టాలంట పరిచర్యలు. ఎట్టా? శ్రద్ధతో, అట్ట పెట్టకూడదు, ప్రేమతో, శ్రద్ధతో, శ్రద్ధగా. ఎట్లా చెప్పండి? ఎట్లా? శ్రద్ధతో. భోజనం కూడా చర్చిలో పరిచర్య చేస్తున్నావా? శ్రద్ధతో. చర్చిలో సంగీతం వాస్తున్నావా? శ్రద్ధతో. సౌండ్ సిస్టమ్ పెడుతున్నావా? శ్రద్ధతో. ఇంకా ఏదైనా మందిర పరిచర్య చేస్తున్నావా? శ్రద్ధతో. లేదంటే సేవకునితో కలిసి పరిచర్యకి వెళ్ళాలా? శ్రద్ధ. ఏంటి? అన్ని వాటి శ్రద్ధ. అన్న చెప్తా ఉంటాడు, మామూలేలే బార్లే అని అనుకుని అశ్రద్ధ చేయకూడదు, అశ్రద్ధ చెయ్యకూడదు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడంట. ఇర్మియా గ్రంథం 48:10 ఉంటుంది. యెహోవా కార్యములను అశ్రద్ధగా శ్రద్ధగా చేయాల, ప్రేమతో చేయాలి. ఏది చేసినా కూడా పాట పాడు కనీసం, ఇది నీకు ఇచ్చిన ఒక తలాంతు. పాట పాడేది కూడా ఎట్లా పాడాలంట? శ్రద్ధతో. ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధతో ప్రార్థన చేయాల, వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధతో, వాక్యం వినేటప్పుడు శ్రద్ధతో, సువార్త చెప్పేటప్పుడు శ్రద్ధగా. ఆత్రమాత్రంగా చెప్పేసి ఏదో పాడాలా, ఏదో వాక్యం చెప్పాలా, ఏదో వినాలా, ఏదో పరిచర్య చేయాలా, ఏదో అట్ట చేసుకోవాలా, అన్న చెప్పినాడు ఈ పని చేయాలంతే, ఏదో ఊరికే చూశాడంతే, అన్న ఉన్నప్పుడు వరకు పని కొందరు చేస్తారు, వెళ్ళి అట్ట ఉండకూడదు. శ్రద్ధతో చేయాలంట పరిచర్యను. హల్లెలూయా. నీకు ఇచ్చిన వరాన్ని, నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చిన కృపను నువ్వు శ్రద్ధతో కాపాడుకుంటా, శ్రద్ధతో ఏ పనైనా చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనైనా చేయండి, భోజనం వడ్డించినా అందులో నేను ఒకరన్నా రక్షించాలా. ఏంటి? నువ్వు భోజనం ఎందుకు భోజనం వడ్డించేటప్పుడు కూడా మీకు ఇదే ఆలోచన ఉండాలా. ఏమని? నేను ఒకరిని సంపాదించాలా, ప్రభు దగ్గరకు ఒకరిని నడిపించాలా. ఏమి చేసినా సరే, ఏమి చేసినా ప్రభు కొరకు చేయాలి. హల్లెలూయా. ఏ పని చేసినా శ్రద్ధగా కష్టపడాలా, సంపాదించాలా. నీకు ఇచ్చిన వరాన్ని, నీకు ఇచ్చిన తలాంతులని, నీకు ఇచ్చిన కృపను, ఏ టాలెంట్ అయితే నీకు ఇచ్చినాడో దాంతో నువ్వు సంపాదించాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. పరలోక రాజ్యంలో, ఇది పరలోక రాజ్యంతో పోల్చబడింది కదా. హల్లెలూయా, హల్లెలూయా.
అలా కాదు, అశ్రద్ధతో చేసినాం అనుకోండి, అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. ఆశీర్వాదకరంగా ఉండాలంటే శ్రద్ధతో చేయాలి, శ్రద్ధతో వెతకాలంట. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకండి. ఏశావు గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆశీర్వాదాల కోసం తప్పిపోయినప్పుడు శ్రద్ధతో వెతికాడంట. శ్రద్ధతో అప్పుడు దొరకలా. నాన్న ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా నాన్న ప్లీజ్ నాన్న ఒక్క ఆశీర్వాదం లేదురా. ఇస్సాకు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రికలోనే ఉంటుంది 12వ అధ్యాయంలోనే. అతడు శ్రద్ధతో వెతికాను కానీ ఏమి దొరకలేదంట. దేవుని బిడ్డలారా, మనం ఏ పరిచర్య చేసినా కూడా శ్రద్ధతో చేయాలి, నిర్లక్ష్యంతో చేయకూడదు. అశ్రద్ధగా చేయకూడదు, లేజినెస్గా చేయకూడదు. ఏదో పెట్టాలా, ఏదో చేయాలా, ఏదో పాడాలా, ఏదో ప్రార్థన చేయాలా అన్నట్టు ఉండకూడదు. నేను స్తుతించేది దేవుణ్ణి, నేను పరిచర్య చేసేది దేవుని కోసం, నేను కష్టపడేది దేవుని కోసం, ప్రయాసపడేది ప్రభు కోసం, సువార్త చేసేది దేవుని కొరకు. ఏదైనా సరే దేవుడు నాకు త్వరలో బహుమతి ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా నువ్వు ప్రభు కొరకు చేయాలా. నమ్మకంగా చేస్తే దేవుడు బహుమతి ఇస్తాడంట. బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ 5 పట్టణములను నువ్వు ఏమిస్తాడంట, 5 పట్టణములు అప్పగిస్తాడంట. దేవుని బిడ్డ, కొంచెములో నమ్మకంగా మనకు అప్పగించిన పరిచర్యను మనము నమ్మకంగా చేస్తే దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. మనం అశ్రద్ధగా చేసి నాకు అది ప్రభా నేను ఇది చేస్తా ప్రభా, ఎత్తిస్తాడు. నీ సామర్థ్యత కొలది నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మకంగా చేయకపోతే లేని దాన్ని నీకు ఎందుకు తీసుకొచ్చి ఇస్తాడు? ఇచ్చిన దాన్నే నమ్మకంగా చేయాలా. ఒక పని అప్పగించినా, ఇదో ఆ వ్యక్తిని తీసుకురా అని చెప్పినా నమ్మకంగా తీసుకురావాలా. అశ్రద్ధ చేసినావు, దేవుడు నేను పట్టించుకోడు, నిర్లక్ష్యం చేస్తాడు, వదిలేస్తాడు దేవుడు నిన్ను. ఒరే వీడు నా మీదనే, నా కార్యాల మీదనే, ఈ వ్యక్తికి నా కార్యాల మీదనే అశ్రద్ధగా ఉన్నాడు, శ్రద్ధ లేదు, పట్టించుకోవడంలే, ఏం ఇంత నిర్లక్ష్యమా, వదిలే, వేరే వాడిని చూసుకుంటాలే అంటాడు ప్రభు. నీకు ఇవ్వాల్సింది తీసుకుపోయి వేరే వాడి చేతిలో పెడతాడు. ఇదో తీసుకో, నువ్వు వాడుకో బాబు అంటాడు. భోజనం పెట్టే పరిచర్య కానీ ఏ పరిచర్య అయినా కానీ శ్రద్ధతో చేస్తే అది ఇంకా అంతకంతగా దేవుడు పైకి తీసుకుపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా చేయండి. ఏది చేసి ప్రార్థన అయినా సరే శ్రద్ధగా చేయండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి, నీట్గా కొద్దిసేపు కూర్చున్నా కూడా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసి ఏం చేసినా కూడా శ్రద్ధగా చేయండి, అశ్రద్ధ చేయద్దండి దేవుని విషయంలో. హల్లెలూయా. లాస్ట్ది 2 రకాల గ్రూపులు. ఒక గ్రూప్ ఏమో రాజు కూర్చోన్నాడు, ఒక గ్రూప్ ఏమో కుడి పక్కన నిలబడుకొనుంది, ఒక గ్రూప్ ఏమో ఎడం పక్కన నిలబడుకొనుంది. ఈ గ్రూప్తో అంటున్నాడు, కుడి పక్క ఉన్న గ్రూప్తో అంటున్నాడు, బిడ్డలరా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. వీళ్ళతో ఎందుకు ఆ మాట చెప్పినంటే, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు, ఇదిగో నా తండ్రి ఏమేమి మీ కొరకు సిద్ధపరిచాడో అవన్నీ స్వతంత్రించుకోండి అని చెప్పాడు. ఎందుకు ప్రభు అంటే, ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టారు, వస్త్రహీనునిగా దిగంబరిగా ఉన్నవానికి వస్త్రాలు ఇచ్చారు, పరదేశిగా ఉన్నవాన్ని చేర్చుకున్నారు, రోగిగా ఉన్నవాన్ని స్వస్థపరిచారు, చెరసాలలో ఉన్నారు, బంధకాలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించారు. ఈ ఎడం పక్కన ఉన్న వాళ్ళు చూసినారా, ఆకలితో వచ్చినోనికి అన్నం పెట్టాలా, వస్త్రం లేనోనికి వస్త్రాలు లేలా, ఇబ్బందులలో వాడిని పరామర్శించాలా, రోగులలో ఉన్నవాడిని స్వస్థపరచాలా, పరదేశిగా ఉన్నవాని దగ్గరికి పోయి పరదేశిగా ఉన్నవాడు చేర్చుకోలే. దేవుడు అన్నాడు, వీళ్ళు గొర్రెలరా, వీళ్ళు మేకలరా బాబు, వీళ్ళు నా దగ్గర ఉండని, వీళ్ళు నరకంలో సాధన కానీ వాళ్ళ తండ్రి దగ్గర ఉండని అని చెప్పినాడు. వీళ్ళ తండ్రి కాడు ఉంటారు, వాళ్ళ తండ్రి కాడు ఉంటారట. అట్లా నేను చెప్పింది. ఈ గొర్రెలు అని పిలువబడే వీళ్ళేమో పరలోకపు తండ్రి దగ్గర ఉంటారు. ఈ మేకలని పిలువబడేమో పాతాళపు తండ్రి ఒకడు ఉన్నాడు, అపవాది, వాని దగ్గర ఉంటాడు. వాళ్ళకు వాడు మీకు తండ్రిగా ఉంటాడు, పోండి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, వీళ్ళు ఇది చేశారు అని.
అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దాంట్లో అంతా ఈ నా సహోదరులలో అనే మాట రాయబడి ఉంటుంది. ఈ నా సహోదరులో ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే, ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి, సంఘములో ఉన్న వ్యక్తి, పరిశుద్ధుడు అని పిలువబడే వ్యక్తి ఎవరైనా సరే ఇబ్బందులలో ఉంటే పరామర్శించాలి. కష్టాలలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను పంచుకొని, వాళ్ళ దుఃఖాలను పంచుకొని వాళ్ళను ఓదార్చాలి. ఎవరైనా ఆకలి దప్పుల మధ్య ఉంటే వాళ్ళకు భోజనం పెట్టాలి. ఎవరికైనా వస్త్రహీనంగా ఉంటే వాళ్ళకు వస్త్రం ఇవ్వాలి. పరదేశిగా ఉంటే చేర్చుకోవాలి. ఎవరు? గొర్రెలే. ఎవరు ఆ గొర్రెలు? మనమే. చెప్పండి. మనము మన సహోదరులు. మన సహోదరులు అంటే ఎవరు? మన సహోదరులు ఎవరు? మన సహోదరులు ఎవరు? మన సహోదరులు అంటే ఫస్ట్ మన సంఘ సభ్యులు. గుర్తుపెట్టుకోండి. ఎవరు? మన సంఘముతో మనందరం ఒక సహోదరులము. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మనమంతా ప్రభు రక్తముతో కడగబడి ప్రభు పిల్లలము. ప్రభు పిల్లలం మనమంతా యేసు రక్తముతో కడిగి ఆయన పిల్లలుగా మారినాం. ఇప్పుడు మనమంతా ఒక తండ్రి బిడ్డలం, ఒక సహోదరి. ఇప్పుడు ఎవరైనా బాధల్లో ఉన్నారు, నీకు తెలిసింది ఆ విషయం. కష్టాలలో ఉన్నారు, గొడవలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, శ్రమల మధ్య ఉన్నారు, శోధనల మధ్య ఉన్నారు, బాగా తన్నుకుంటారు, నీకు తెలిసింది ఆ విషయం. నువ్వేం చేయాలా? బంధకములలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? పరామర్శించాలా. ఏం చేయాలా? మనకు పరామర్శించడం, మనల్ని పరామర్శించే వాళ్ళు లేరు. మనం ఇతరుల దగ్గర ఏం పరామర్శిస్తాం? మనల్ని పరామర్శించే వాళ్ళు లేరు. మనము ఇతరులను బంధకములలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలా. వాళ్ళ దగ్గర కూర్చోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళను బలపరచాలా, వాళ్ళ అవసరం ఏందో తెలుసుకోవాలా, వాళ్ళు ఏ బాధలలో ఉన్నారో తెలుసుకోవాలా, వాళ్ళు ఏ దుఃఖంలో ఉన్నారో తెలుసుకోవాలా, వారు ఎందుకు కొరకు బలహీనపడుతున్నారో తెలుసుకోవాలా, ఎందుకోసమని వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు తెలుసుకోవాలా, మాట్లాడాలా. దేవుడు నీకు తలాంతులు ఇచ్చింది ఎందుకు అనుకున్నావు? ఇబ్బంది పడతాను, పోవాలి, ఇంటికి వెళ్ళాలా, వెళ్ళి ఆ కుటుంబంతో కూర్చోవాలా. ఏంటన్నా, ఏం సమస్య, ఎందుకు, ఏం సిస్టర్, ఏం ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పండి, ఏం సమస్య అని చెప్పండి. కూర్చోవాలి దేవుని బిడ్డలారా, కూర్చొని అడగాల, పంచుకోవాలి. ఏం సమస్య, ఏం కష్టం చెప్పు, ఏంది బాధ, ఎందుకు బాధలో ఉన్నారు, ఎందుకు ఈ మధ్య మందిరానికి రావడంలో, ఎందుకు సంఘానికి రావడంలో, ఏం సమస్య, ఏంటి ఇబ్బంది, ఏముంది చెప్పండి, అడగండి. ఒక్కరన్నా నేను పలాని ఇంటికి పోయి పలాని వ్యక్తిని పరామర్శించాను అన్న సాక్ష్యం ఉందా? హల్లెలూయా. అంటే మీరు ప్రభు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ ఏమంటారు తెలిసినా? వీళ్ళందరినీ తీసుకుపోయి నరకంలో పడేయండిరా, చీకటిలో పడేయండిరా అంటాడు. ఏమంటాడు? చీకట్లో పడేయండిరా వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు మేకలు, ఇబ్బందులలో ఉండే వాళ్ళని వీళ్ళు పోయి పరామర్శించాలి, పడేయాలను వద్దు అంటాడు. మరి నీకు తెలుసు పలాని కుటుంబం ఇబ్బందులు ఉంది, పలాని వ్యక్తి ఇబ్బందులు ఉన్నారు, పలాని కుటుంబం గొడవల మధ్య ఉన్నారు, సమస్యల మధ్య ఉన్నారు, శోధనల మధ్య ఉన్నారు, ఇరుకుల మధ్య ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచాలన్న జ్ఞానం నీకు లేదా? ఉందా లేదా? వెళ్ళాలండి, వెళ్ళాలి, వెళ్ళి పరామర్శించాలి. ఎందుకు నేటి క్రైస్తవులు చాలా బలహీనపడతారంటే ఆత్మీయులు పట్టించుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంటింటికి వెళ్ళాలి, వెళ్ళి ఉపరి మాటలు చెప్పుకోకూడదు. మన కథలు, వాళ్ళ కథలు, వీళ్ళ కథలు కాదు. కూర్చొని సమస్య ఏంటి, ఏంటి ప్రాబ్లం అని చెప్పన్నా, కూర్చొని అడగాల. ఏంటన్నా, ఏంటి ఇబ్బందా, కష్టమా, ఎందుకని అక్క అట్టుంది, ఎందుకని అక్క ఇట్లుంది, ఎందుకని బ్రదర్ ఇట్లున్నావు, ఏంటి ప్రాబ్లం అన్నీ అడిగితే వాళ్ళు అన్నీ కక్కుతారు, చెప్తారు. నిదానంగా వాళ్ళ గురించి కూర్చో, ప్రార్థన, ఏడుపు, కన్నీళ్లు గార్చు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు సహాయము చేసే
పొజిషన్ నీ దగ్గర ఉందా, చెయ్యి. అది లోకం అట్ట ఆలోచిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తారంటే, ఇది తర్వాత మీరు చదువు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. మాసిదోనియా సంఘముకు అప్పగింపబడిన కృప మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వాళ్ళు నిరుపేదలంట, కానీ వాళ్ళ దాతృత్వం బహుగా ఉన్నదంట. ఏంటంట? నిరుపేదలు, వాళ్ళు దరిద్రపు స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళ దాతృత్వం తీసుకుపోయి ఎవరైనా ఇబ్బందులు ఉండాలి హెల్ప్ చేసేవాళ్ళంట. చదువుకోండి, తర్వాత చదువుకోండి మీరు అవసరం. 2 కొరింథీ ఎప్పుడూలా మనమే తినాలా, మనమే బ్రతకాలా, మనమే బాగుండాలా, మనమే బట్టలు కట్టుకోవాలా, మనమే సంతోషంగా ఉండాలా, మనమే చికెన్లు మటన్లు బిర్యానీలు అన్నీ తినాలా, ఇతరులు ఎట్టున్నా ఎట చచ్చిపోయినా పర్వాలేదు అనుకునేది క్రైస్తవం కాదు. అనుకునే వాళ్ళు పరిశుద్ధులు కాదు, దేవుని బిడ్డలు కాదు. ఎవరు? ఇబ్బందులలో ఉన్న వారిని పరామర్శించాలా, పిలుచుకోవాలా, ఓదార్చాలా, దుఃఖంలో ఉన్న వాళ్ళని బలపరచాలా. ఏంటన్న సమస్య? బలపరచాలా. పేదరికంలో ఉన్న వాళ్ళ దగ్గర పోయి సహాయం చేయి, హెల్ప్ చేయి, తప్పేముంది? ఇబ్బందులో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇదోనా ఈ 500 పెట్టుకో, 1000 రూపాయలు పెట్టుకో, ఇది పెట్టుకో. బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాలే సిస్టర్, బాధపడదు. ఎందుకు నీ ప్రార్థన? దేనికి పనికి వస్తుంది నీ ప్రార్థన? చెప్పు, దేనికి పనికి వస్తుంది నీ ప్రార్థన? సమస్యలో తినడానికి తిండి లేదు, కష్టంలో ఉన్నారు, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బాగా కష్టాలలో ఉన్నారు. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కష్టాలని ప్రార్థన చేస్తాలే, భయపడద్దండి. ఉపవాస ప్రార్థన చేస్తా, ఇంట్లో ఉండి 3 రోజులు ఉపవాసం నేను ప్రార్థన చేస్తా తెలుసా, నువ్వు భయపడద్దు. సంఘం అంతటితో ప్రార్థన. ఎందుకు నీ ప్రార్థన? దేని కొరకు నీ ప్రార్థన? పనికి వస్తుంది అది? దేవుని దగ్గర చేరుతుందా? దేనికి ఆ ప్రార్థన? పనికిరాని ప్రార్థన అది. దేవుడు ఆ ప్రార్థన వినడు. యాకోబుతో అంటాడు, ఒకడు చలి కాసుకుంటా అంటే భయపడాకు, నేను ప్రార్థన చేస్తానండి. వానికి ఏం కావాలా? బెడ్షీట్ కావాలా? బెడ్షీట్ కావాల్సిన ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన దేనికి? మదర్ తెరీసా ఒక మంచి మాట అనింది, ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసి చేతులు మిన్న అంట. ఎప్పుడు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు గుప్పిళ్ళు విప్పాలో అప్పుడు గుప్పిళ్ళు విప్పాల. బిగపట్టాల్సిన సమయంలో బిగపెట్టినావు అనుకో, దేవుడు బిగపడతాడు. అప్పుడు సకల దరిద్రాలు, రోగాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇబ్బందులు ఉంటారా? ఖచ్చితంగా హెల్ప్ చేయి, ఖచ్చితంగా తీసుకుపోయి. స్వార్థ ప్రియులు లాగా మనం ఉండకూడదు. ఎట్లా? ఈ 3వ బ్యాచ్ ఎవరు తెలిసిన? స్వార్థ ప్రియులు. మేం బాగుంటే చాలన్నా, మేం బాగుంటే చాలు, మిగతాలు ఎట్టుంటే ఏమైపోయి, ఎట్ట పోతే మాకేమన్నా, మేం బాగుంటే చాలు. అట్టు ఉండకూడదు, అలా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టు. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్పినాడు? ఉపమానాలుగా ఎందుకు చెప్పాడు? మీరు ధ్యానం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సంపాదించాలా? ఎట్లా ప్రభు కొరకు సిద్ధపరచాలా? నేను ఎట్లా సిద్ధపడాలా? నాలో ఏ లోపం లేకుండా ప్రభు ఎదుట నేను ఎట్లా నిలబడాలా? ఇతరులను ఎట్లా నిలబెట్టగలగాలా? నువ్వు సిద్ధపరచుకుంటా ఇతరులను సిద్ధపరచాలా. ఒక్క పూట తిండి తినకోకుండా 1 నెల వచ్చిన దాంతో ఇతరులకు సహాయం చేయి, ఇతరుల కొరకు సహాయం చేయి. బైబిల్లో రాయబడింది, అన్యాయపు సిరి వలన మీ కొరకు స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు సిరి వలన, అన్యాయపు సిరి అంటే దొంగతనం చేసింది తీసుకొని పోయడామని కాదు. సిరే అన్యాయమైందని, డబ్బే అన్యాయమైంది. ఈరోజు ఒకరి దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. ఈరోజు తాగుడుపోతున్న దగ్గర ఉంటుంది, రేపు మంచోని దగ్గర ఉంటుంది. డబ్బు అన్యాయం, దానికి మంచి చెడు అనేది ఏముండదు, అందరికాడ తిరుగుతూ ఉంటుంది. సిరి అన్యాయమైంది. ఆ డబ్బుతో స్నేహితులను సంపాదించుకోండి అని చెప్పింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నా సహోదరుల ఒకనికి చేసినా నాకు చేసినట్లే. ఒక సహోదరుని పరామర్శించినా ఎవరిని పరామర్శించినట్లు? యేసు ప్రభుని పరామర్శించినట్టు. ఒక వ్యక్తిని మనం ఇంటికి తీసుకొని తీసుకొని కొంతమంది ఉంటారు, మేము చచ్చిపోతామని వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు తీసుకొని ఇంట్లో పెట్టుకో, ఉండమ్మా, ఉండు, కూర్చోబెట్టుకు, భోజనం పెట్టు, ఆదరించు. ఏడుంటారు? అది పలానా సిస్టర్ ఓదారుస్తుంది. కష్టంలో ఉన్నారు, వాళ్ళను బలపరచు. ఆకలి దప్పుల మధ్య ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టు. అట్లాంటి వాళ్ళకి చేస్తానంట యేసు ప్రభుకు చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకు చేసినట్లే. చాలామంది ఇది చేయడం లేదు.
ఆశీర్వాదం ఊరికి రాదు. నేను చెప్పేది బాగా వినండి. ఆశీర్వాదాలు బోధలు వింటే రావు. బోధల వలన ఆశీర్వాదాలు కలవు, క్రియల వలన ఆశీర్వాదం వస్తుంది. దేని వలన? క్రియల వలన. ఆశీర్వాదపు బోధల వలన రావు, క్రియలలో దేవుడు ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. యేసు ప్రభు ఏది చేయమన్నాడు చేసి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి మనల్ని. పేదవాళ్ళకు అప్పిస్తే యెహోవాకు అప్పిచ్చినట్లంట, దేవునికి అప్పించినట్టు, యేసు ప్రభు పెట్టినట్టు యేసు ప్రభు ఏమన్నా మళ్ళా ఇనికివ్వడ అద్భుతంగా. ఏదైనా సరే ఈ ప్రభు చెప్పినట్టు జీవించండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుని విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో ముందుకెళ్ళండి, పరిగెత్తండి. రెండోది, అశ్రద్ధ చేయొద్దండి. ఏదైనా సరే అశ్రద్ధ చేయొద్దండి. మూడోది, స్వార్థ ప్రియులుగా ఉండొద్దండి. నేనే బ్రతకాలా, నా కుటుంబమే బాగుండాలా, నేనే తినాలా, నేనే అని అనుకోవద్దండి. ఇతరుల బాగు కోరడానికి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అనే విషయంలో ఇది కూడా వస్తుంది. కాబట్టి ఇతరులను కూడా నేను ప్రేమించాలా, నా కుటుంబం ఆనందంగా ఉన్నట్టే ఇతరుల కుటుంబం ఆనందంగా ఉండాలా, నా కుటుంబం తిన్నట్లే ఇతరులు తినాలా, నేను ప్రతి సంవత్సరం పండగ బట్టలు వేసుకున్నట్టే వాళ్ళు వేసుకోవాలా అన్నట్టుగా మన మనసు అలా మారిపోవును గాక. దేవుడు మనల్ని అలాగ సిద్ధపరచును గాక. అన్ని విషయములలో మనం ఆత్మీయంగా ఎదుగుదుము గాక. ప్రభు మహిమగల రాకడకు మనం సిద్ధపడదుము గాక. ఆయన వచ్చి నిలబడినప్పుడు ఏ మచ్చ, డాగు, కలంకము, ముడత లేని మహిమగల కన్యకలాగా నిలబడదుము గాక. ఆమేన్, హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.